సో స్టార్ట్. హాయ్ గైస్, అందరికీ వెల్కమ్ బ్యాక్ టు నితీష్ వ్లాగ్స్. గైస్ ఈరోజు అయితే మైక్ లేదనమాట, కనిపించట్లేదు. సో అందుకే అలాగే చేస్తున్నాను. కొంచెం నాయిస్ ఉంటుంది, సో అడ్జస్ట్ చేసుకోండి. అండ్ కొంచెం వాల్యూమ్ కూడా ఎక్కువ పెడతాను నేను ఈ వీడియోలో. సో ఇన్ కేస్ ఏమైనా నాయిస్ ఉంటే మీరు అడ్జస్ట్ చేసుకోండి ఒక వీడియోకి. ఈ రోజు అయితే గివ్ అవే విన్నర్ అయితే అనౌన్స్ చేస్తాను. సో లాస్ట్ వీక్ అయితే అనౌన్స్ చేయాల్సి ఉంది, బట్ ఫ్యూ ప్రాబ్లమ్స్ వల్ల అనౌన్స్ అయితే చేయలేకపోయాం అనమాట. అండ్ ఈ రోజు అయితే విన్నర్ అయితే అనౌన్స్ చేద్దాం. అండ్ ఇంకో విషయం ఏంటంటే గైస్, నేను ప్రీవియస్ వీడియోలో ఏదైతే గివ్ అవే వీడియోలో నేను మెన్షన్ చేయలేదు అనమాట. ఏంటంటే షిప్పింగ్ ఛార్జ్ ఏదైతే ఉందో అది మీరే పెట్టుకోవాలి గైస్, ఓకేనా. సో ఫిష్ అయితే మీకు ఫ్రీగా అయితే వస్తుంది అనమాట, బట్ షిప్పింగ్ ఛార్జ్ ఏందో అది మీరు షిప్పింగ్ ఛార్జ్ మాత్రం పెట్టుకోవాలి. ఇన్ కేస్ మీరు వేరే స్టేట్లో ఉంటే, సో బెంగళూరులో ఉంటే మీరు డైరెక్ట్గా వచ్చి ఇంటికి వచ్చి తీసుకెళ్ళిపోవచ్చు అనమాట. ఇన్ కేస్ మీరు అవుట్ ఆఫ్ స్టేట్స్ ఉంటే మీరేంటంటే మాకు షిప్పింగ్ ఛార్జ్ అనేది పే చేయాల్సి ఉంది, ఓకేనా. అండ్ గైస్ నేను అందరి లిస్ట్ కూడా తీసుకున్నాను అనమాట. సో ఎంతమంది అయితే పార్టిసిపేట్ అయ్యారో అందరిది కూడా తీసుకున్నాను. బట్ ఏంటంటే కొంతమంది 24 అవర్స్కి డిసపేర్ అయ్యేలా ఆప్షన్ అయితే పెట్టుకున్నాను అనమాట వాట్సాప్లో. సో వాళ్ళకి ఏంటంటే అసలు నేనేం చేయలేను గైస్, ఓకేనా. సో మీరు పెట్టిన వెంటనే నేనైతే వాటిని తీసుకోను అనమాట. సో లాస్ట్ డే నేనైతే ప్రీవియస్ డే విన్నర్ ఏమైనా అనౌన్స్ చేస్తాను. సో ఆ ప్రీవియస్ డే నేనేం చేస్తానంటే ఆ లిస్ట్ మొత్తం తీసుకుంటాను. సో మీరు చాలా మంది వెళ్ళిపోయినాయి అనమాట అట్లాగా. అండ్ ఇంకా కొంతమంది ఏంటంటే మీ పేరు అండ్ మీ ఊరు పెట్టలేదు. సో వాళ్ళందరికీ కూడా నేను పర్సనల్గా మెసేజ్ చేశాను, ఓకేనా. సో వాళ్ళకు కూడా నేను పర్సనల్గా మెసేజ్ చేశాను అనమాట. సో మీ నేమ్ అండ్ మీ ప్లేస్ చెప్పండి అని చెప్పి. సో వాళ్ళలో కొంతమంది చెప్పారు అండ్ వాళ్ళలో ఇంకొంతమంది చెప్పలేదు అనమాట, ఓకేనా. సో వాళ్ళు కూడా మిస్ అయినట్టే. ఇప్పుడైతే మొత్తం అంతా కూడా రెడీ చేశాను. అండ్ విన్నర్ని నేను ఇంకా పిక్ చేయలేదు గైస్, ఓకేనా. సో మీ వీడియోలోనే పిక్ చేస్తాను అనమాట నేను. సో ఇంకా నాకు కూడా తెలియదు ఎవరు విన్నర్ అని చెప్పి. సో నేను ఎవరినైతే పేరు అండ్ ప్లేస్ అడుగుతానో వాళ్ళ అసలు నేను విన్నర్ అని చెప్పి నేను క్వశ్చన్ చేస్తున్నాను కాదనమాట. నేను వీడియోలోనే పిక్ చేస్తాను ఎవరు విన్నర్ అండి. అండ్ ఇంకోటి ఏంటంటే వాళ్ళకి డైరెక్ట్గా నేను వీడియోలోనే కాల్ చేస్తాను, ఓకేనా. సో వాళ్ళకి కాల్ చేసి వాళ్ళకి చెప్దాం అండ్ వాళ్ళ రియాక్షన్ కూడా ఒకసారి మనం క్యాప్చర్ చేసుకున్నాం. సో ఇప్పుడు ఏంటంటే గైస్, చాలామంది నేను చెప్పినట్టు చాలామంది ఏంటంటే డిసపేర్ ఆప్షన్ అయితే ఎనేబుల్ చేసుకున్నారు. అండ్ ఇంకోటి ఏంటంటే చాలామంది నాకు రిప్లైస్ అనేది ఇవ్వలేదు అనమాట, మీ పేరు అండ్ మీ ఊరు పెట్టలేదు అనమాట. సో దట్ వాళ్ళైతే నేను కన్సిడర్ చేయట్లేదు. అండ్ ఇంకొకటి ఏంటంటే గైస్, మెయిన్లీ ఎవరైతే అంటే ఎవరికి గెలవరో, సో వాళ్ళు 2 లక్కీ పర్సన్స్ ఎవరు ఉన్నారో, సో వాళ్ళు మినహాయించి మిగతా వాళ్ళు ఎవరు గెలవలేదు. సో వాళ్ళంతా అస్సలు ఫీల్ అవ్వకండి. సో 3Kకి మనం మళ్ళీ 3 గిఫ్ట్స్ అయితే ఇవ్వబోతున్నాం, ఓకేనా. సో మీరు ఫాస్ట్గా 3K చేసేయండి, మనం ఫాస్ట్గా ఇంకొక 3 గివ్ అవేస్ అయితే పెడదాం. సో ఖచ్చితంగా ప్రతి ఒక్కరికైతే ఏదో గివ్ అవే అనేది ఖచ్చితంగా వస్తుంది అనమాట, ఓకేనా. సో యాక్చువల్లీ ఏంటంటే ఇక్కడ చూస్తున్నాను నేను ఎవరైతే అందరి నేమ్స్ అన్ని కూడా లిస్ట్ అయితే చేశాను అనమాట. సో లిస్ట్ చేసి ఇది ఒక వెబ్సైట్ అనమాట గైస్, ఓకేనా. సో ఇది ఏంటంటే ర్యాండమ్ నేమ్ పిక్కర్ అనమాట ఇది. సో ఈ వెబ్సైట్లో అందరి పేర్లన్నీ కూడా నేను మెన్షన్ చేసేసాను విత్ మీ 4 డిజిట్ లాస్ట్ 5 డిజిట్ నెంబర్ కూడా వేసాను అనమాట. సో దట్ నాకు తెలుస్తుంది ఎవరు ఏంటి అని చెప్పి. సో మీరు ఇక్కడ చూడొచ్చు ప్రతి పేరు కూడా ఇక్కడ నేనైతే మెన్షన్ చేశాను. సో టోటల్గా 104 ఎంట్రీస్ అయితే ఉన్నాయి, ఓకేనా. చూస్తున్నారు కదా. సో కరెక్ట్గా గైస్ 104 ఎంట్రీస్ అయితే ఉన్నాయి ప్రెసెంట్. సో వీళ్ళలో లక్కీ 2 పర్సన్స్ ఎవరో చూద్దాం. సో ఇక స్టార్ట్ చేద్దాం. సో మీకు ఆల్రెడీ మొత్తం మీకు నేను ఆల్రెడీ క్లియర్గా చెప్పేస్తాను కదా. సో మీరు షిప్పింగ్ ఛార్జ్ ఏదో అది మీరైతే పెట్టుకోవాలి. ఇన్ కేస్ మీరు అవుట్ ఆఫ్ స్టేట్స్ ఉంటే, లేదు మీరు బెంగళూరులో ఉంటే మీరు డైరెక్ట్గా వచ్చి పిక్ చేసుకోవచ్చు, ఓకేనా గైస్. ఇన్ కేస్ మీకు రాలేదంటే మీరు అస్సలు ఫీల్ అవ్వకండి. సో నేను మీకు ముందుగా చెప్పినట్టు మీరైతే డెలివరీ ఛార్జెస్ అయితే ఉందో అవుట్ ఆఫ్ స్టేట్స్లో ఉన్న వాళ్ళు, సో వాళ్ళైతే మీరు డెలివరీ ఛార్జెస్ అయితే పెట్టుకోవాల్సి ఉంటుంది. సో బెంగళూరు వాళ్ళు డైరెక్ట్గా వచ్చి తీసుకెళ్ళిపోవచ్చు, ఓకేనా. సో ఎవరికైతే రాదో వాళ్ళైతే అస్సలు ఫీల్ అవ్వకండి. అసలు నేను గెలిచే 2 పర్సన్స్ గురించి నేను అస్సలు థింక్ చేయట్లేదు అనమాట. సో చాలామంది ఒక ఎగ్జైట్మెంట్తో పార్టిసిపేట్ చేస్తున్నారు. సో వాళ్ళ గురించి నేను బాధపడుతున్నాను. సో ఖచ్చితంగా గైస్, ఖచ్చితంగా మన ఛానల్లో కంటిన్యూస్గా గివ్ అవేస్ అనేవి వస్తూనే ఉంటాయి, ఓకేనా. సో 3Kకి మళ్ళీ మనం 3 గిఫ్ట్స్ అయితే ఇద్దాం. సో మీకు ఖచ్చితంగా ఏదో గిఫ్ట్ వస్తూనే ఉంటుంది. సో ఇక స్టార్ట్ చేద్దాం. సో ఆ లక్కీ 2 వినర్స్ కూడా పిక్ చేద్దాం. సో ఫస్ట్ పర్సన్కి ఏంటంటే ఫస్ట్ వినే పర్సన్కి మనం చెప్పినట్టు డ్యువెల్ టోన్లో ఒక ఫిష్ అయితే అయిపోతుంది అనమాట. సో అది వర్త్ 1500 రూపీస్ది, ఓకేనా. సో ఫస్ట్ పర్సన్ ఎవరైతే ఫస్ట్ పర్సన్ విన్ అవుతారో వాళ్ళకి డ్యువెల్ ఉంది. అండ్ సెకండ్ పర్సన్ ఎవరైతే ఉన్నారో సో వాళ్ళకి ఏంటంటే ప్రైజ్ అనేవి వస్తాయి అనమాట. సో ఇక స్టార్ట్ చేద్దాం, ఓకేనా. సో గైస్ స్టార్ట్ చేస్తున్నాము. సో కొంచెం దగ్గరికి వచ్చేసేయండి. సో క్లియర్గా మీరు ఇక్కడ చూసుకోవచ్చు స్క్రీన్ మీద. కొంచెం స్క్రీన్ కరెక్ట్గా ప్రాపర్గా తిప్పుతాను, ఓకేనా. సో స్టార్ట్. శ్రీనివాసరావు విజయవాడ
సో శ్రీనివాస్ గారు అయితే గెలిచారనమాట. సో ఫస్ట్ ప్లేస్. సో వాళ్ళకి మనం డైరెక్ట్గా ఇప్పుడు కాల్ అయితే చేద్దాం, ఓకేనా? వాళ్ళకి కాల్ చేసి ఇట్లా విన్నర్ అని చెప్దాం. సో ఇలా రియాక్ట్ అవుతారని చూద్దాం. సో ఇక్కడ ఏంటంటే వాళ్ళ ఫోన్ నెంబర్ డిజిట్స్ కూడా ఇచ్చారనమాట, ఒక 5 digits. సో నాకు తెలిసిపోద్ది ఎవరండి అని చెప్పి, సో నెంబర్ చూసినప్పుడు. సో కంగ్రాట్స్ శ్రీనివాసరావు గారు. సో మీకైతే ఇప్పుడు కాల్ చేస్తున్నాను. సో వాళ్ళ రియాక్షన్ చూద్దాం ఎలా ఉంటుందని చెప్పి, విన్నర్ అని చెప్తాం. చూస్తున్నారు కదా, సో వాళ్ళు కూడా పార్టిసిపేట్ అయితే చేశారనమాట, ఓకేనా? సో వాళ్ళైతే గెలుచుకున్నారు. సో వాళ్ళకి ఇప్పుడు కాల్ చేస్తాం. సో సేమ్ నెంబర్. హలో బ్రో, అదే ఈరోజు గివ్ అవే ఉంది కదా బ్రో, మీరు ఫస్ట్ ప్లేస్ విన్ అయ్యారు. ప్రెసెంట్ ఇప్పుడు వీడియో రికార్డ్ అవుతుంది. సో డైరెక్ట్గా మీకు కాల్ చేస్తాను వీడియోలోనే. సో మీరు ఫస్ట్ ప్లేస్ గెలిచారు బ్రో. మీరు మీకు వచ్చి ఆ డ్యువెల్ టోన్ చెప్పాను కదా, సో వీడియోలో చెప్పినట్టే డ్యువెల్ టోన్ ఫిష్ వచ్చి మీకు వస్తుంది, ఓకేనా? సో హ్యాపీనా బ్రో? ఓకే, ఓకే. అవును అవును బ్రో. ఓకే బ్రో, డన్ డన్ డన్. ఓకే, మీకు తర్వాత నేను షిప్పింగ్ గురించి మొత్తం మీకు నేను తర్వాత డీటెయిల్ పంపిస్తాను మీకు, ఓకేనా? డన్ బ్రో, ఓకే డన్, బాయ్, థ్యాంక్ యూ. ఓకే, సో ఫస్ట్ విన్నర్ అయితే మాట్లాడేసాం అనమాట, ఓకేనా? సో డోల్ టోన్ అయితే శ్రీనివాస్ గారికి వెళ్ళిపోయింది. సో కంగ్రాట్స్ శ్రీనివాసరావు గారు. సో నెక్స్ట్ ఏంటంటే గైస్, సో వీళ్ళ నేమ్ అనేది ఇప్పుడు రిమూవ్ చేస్తున్నాను ఇందులో నుంచి, ఓకేనా? సో ఇక్కడ చూడొచ్చు మీరు. సో ఇప్పుడు వాళ్ళ పేరు వచ్చి ఇందులో నుంచి రిమూవ్ చేస్తున్నాను. సో రిమూవ్ అయితే అయిపోయింది. సో ఇప్పుడు మళ్ళీ మనం వీళ్ళని అయితే స్పిన్ చేద్దాం గైస్. సో చూద్దాం ఈసారి ఎవరికి వస్తుందో. సో బీ రెడీ, లెట్స్ గో. తరుణ్, మహారాష్ట్ర, సోలాపూర్ మహారాష్ట్ర. సో మహారాష్ట్ర నుంచి అనమాట తరుణ్. సో కంగ్రాట్స్ తరుణ్ ఫ్రమ్ మహారాష్ట్ర. సో కాల్ చేద్దాం. సో ఈయన ఏంటంటే ప్రైజ్ అయితే గెలుచుకున్నారు, ఓకేనా? గైస్ చూస్తారు కదా, సో ఈయన కూడా పార్టిసిపేట్ అయితే చేశారనమాట. సో ఈయన సెకండ్ ప్లేస్ అయితే గెలిచారు. సో వీళ్ళకి కూడా ఒకసారి కాల్ చేసి చెప్దాం. సేమ్ నెంబరే కదా? ఎస్, సేమ్ నెంబర్. ఎస్, రింగ్ అవుతుంది. హలో तरुण, तुम गिव अवे में पार्टिसिपेट करता है ना, मालूम? गिव अवे में पार्टिसिपेट करे ना, फिश गिव अवे, यूट्यूब नितिश व्लॉग्स चैनल. नितिश बात कर सकता? कैसे ना हिंदी रादो? हाँ भैया, తెలుగు వల్ల మీరు? ఓకే డన్. ఓకే, సో బ్రదర్ గివ్ అవే ఉంది తెలుసు కదా మీకు? గివ్ అవేలో మీరు పార్టిసిపేట్ చేశారు తెలుసా మీకు అంటున్నా, నితీష్ బ్లాగ్స్ ఛానల్లో. ఎస్ 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 ఎస్. ఈరోజు విన్నర్ అయితే పిక్ చేశాను. మీరు సెకండ్ ప్లేస్ వచ్చారు బ్రో. హ్యాపీనా? మీకు ప్రైజ్ వస్తాయి, జీబీకేఎంఎల్ ప్రైజ్ వస్తాయి, 4 fishes వస్తాయి మీకు. హ్యాపీయా? ఓకే సార్, మీరు సెకండ్ ప్లేస్ గెలిచారు. ఓకే, మీకు డీటెయిల్స్ అని నేను తర్వాత మీకు మెసేజ్ చేస్తాను. సో షిప్పింగ్ ఎట్లా ఏంటని చెప్పి. ఓకే డన్, బాయ్, థ్యాంక్ యూ. మీకు పంపిస్తాను సార్, నేను మీ ఇంటికి మీ ట్రైన్లో పంపిస్తాను. ఓకే, అదే మహారాష్ట్ర అని చెప్పారు కదా? అదే సోలాపూర్ మహారాష్ట్ర. ఓకే డన్, ఓకే డన్ డన్ సార్. ఓకే గైస్ చూసారు కదా, సో ఇద్దరైతే గెలిచారనమాట. సో అస్సలు ఓడిపోయిన అస్సలు ఫీల్ అవ్వకండి. మీకు ఖచ్చితంగా నెక్స్ట్ గివ్ అవేలో మీకు ఖచ్చితంగా ఛాన్స్ అయితే ఉంటుంది అనమాట. సో శ్రీనివాస్ గారికి అండ్ తరుణ్ గారికి ఇద్దరికి కంగ్రాట్స్. అండ్ సో ఎవరైతే ఓడిపోయారో మీకు ఖచ్చితంగా ఏదో ఒకటి వచ్చే వస్తుంది. సో నా మీద నమ్మకం పెట్టండి, ఖచ్చితంగా మీకు మీ వరకు గిఫ్ట్ అయితే ఖచ్చితంగా వస్తుంది అనమాట. అండ్
సో ఇది గైస్ ఈ గివ్ అవే మీకు నచ్చింది అనుకున్నాను. ప్లీజ్ నచ్చితే ఇప్పుడు లైక్ చేయండి, షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓడిపోయిన అసలు ఫీల్ అవ్వకండి. సో ఓడిపోయిన కూడా ఈ వీడియోకి అయితే లైక్ చేయండి. అండ్ మిమ్మల్ని నెక్స్ట్ వీడియోలో కలుస్తాను. సో మీరు ఫాస్ట్గా 3 చేశారంటే మీకు ఫాస్ట్గా 3 గిఫ్ట్స్ అయితే రెడీగా ఉన్నాయి అనమాట. సో థ్యాంక్ యూ ఆల్.